జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విప్ పదవి రాజీనామాకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని అరవ శ్రీధర్ తెలిపారు. ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విప్ పదవి రాజీనామాకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని అరవ శ్రీధర్ తెలిపారు. ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విప్ పదవి రాజీనామాకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని అరవ శ్రీధర్ తెలిపారు. ఎమ్మెల్యేగా కొనసాగుతానని ఆయన చెప్పారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, లక్ష్మీదుర్గ, ఏదైతే అరవ శ్రీధర్ వైసీపీ అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే రైల్వే కోడూరు నుంచి ఎమ్మెల్యేగా జనసేన తరఫున ఎన్నికబడ్డ అరవ శ్రీధర్ కు తర్వాత ప్రభుత్వ విప్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ తో రీసెంట్ గా ఆయన అదేవిధంగా పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. వీరిద్దరిపైన వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల మీద పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, అదేవిధంగా వ్యక్తిగత కారణాలపైన అరవ శ్రీధర్ కు కూడా ఆరోపణలు తీవ్రంగా రావడం, దీనిపైన ఇప్పటికే అనేక సార్లు ఆయన కమిటీ ఒకటి జనసేన ఏర్పాటు చేసి దానికి వివరణ ఇవ్వాలని కోరడంతో దానికి వివరణ ఇచ్చారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన్ను ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించారు. దానిలో భాగంగా ఆయన తన రాజీనామా లేఖను అక్కడికక్కడే సచివాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ కు తన రాజీనామా లేఖనైతే ఇవ్వడం జరిగింది. ఆయన తన విప్ పదవికి వ్యక్తిగత కారణాలతో అదేవిధంగా నివారించలేని కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ఆ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ఆ రాజీనామా లేఖను ఆయన సంబంధిత అధికారులు అసెంబ్లీ అధికారులకు పంపించడం జరిగింది. అరవ శ్రీధర్ రాజీనామాను ఆమోదించినట్టు కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తక్షణమే ఈ రాజీనామా అమల్లోకి వస్తుందని, ఆ విప్ పదవి ఖాళీ అయినట్టుగా కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అధికారికంగా కొద్దిసేపటి క్రితం ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అరవ శ్రీధర్ వ్యవహారంలో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించిన పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేసి అతను దానికి సంజాయిషి ఇవ్వాల్సిందిగా చెప్పారు. సంజాయిషితో సంతృప్తి చెందని అధినేత పవన్ కళ్యాణ్ ఆయన విప్ పదవికి ఇమీడియట్ గా రాజీనామా చేయాలని ఆదేశించడంతో రాజీనామా చేసి